ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రానున్న 10 రోజుల్లో ధనస్సు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ధనస్సు రాశి వారి జీవితంలో అనుకోని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా ధనస్సు రాశి వారి దశ తిరగబోతోంది. మీ జీవితంలో వచ్చే స్త్రీ మీ జీవితాన్నే మార్చబోతోంది. మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ధనస్సు రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ధనుసు రాశి వారికి రానున్న 10 రోజుల్లో వృత్తిపరంగా ఉద్యోగపరంగా అనుకోని మార్పులు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా పనులు చేసేవారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేస్తున్న పని ఒత్తిడితో కూడినదై ఉంటుంది. అయితే ఆ ఒత్తిడిని అధిగమించి మీరు కనుక కష్టపడి పని చేసినట్లయితే మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఎంతో కాలంగా వృత్తి పని చేస్తున్న ధనుసు రాశి వారికి అనుకున్న ఆదాయం లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. చేనేత పనివారు, వ్యవసాయదారులు, కూరగాయ వ్యాపారులు ఇలా రకరకాల వృత్తులు చేసేవారు మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధిని పొందుతారు. ఏ రకమైన వృత్తి పని చేసిన వారైనా సరే రానున్న 10 రోజుల్లో అభివృద్ధిని సాధిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఉద్యోగులు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు ప్రమోషన్ సిద్ధిస్తుంది. ఉద్యోగం చేసేవారికి పనిలో కాస్త ఒత్తిడి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మీ యొక్క ఒత్తిడిని అధిగమించి కష్టపడి పనిచేయటం ద్వారా మీ సహ ఉద్యోగులు అలాగే అధికారుల మెప్పును కూడా పొందుతారు. మీ యొక్క చాకచక్యంతో నేర్పరితనంతో ఎక్కువ సమయంలో పూర్తి చేయవలసిన పనిని కూడా తక్కువ సమయంలో పూర్తి చేయగలుగుతారు. మీ ద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. తద్వారా మీరు పనిచేస్తున్న సంస్థకు గౌరవం పెరుగుతుంది. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ విఫలమవుతున్న ధనుసు రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా మీరు ప్రయత్నించినట్లయితే మీకు తప్పకుండా ప్రభుత్వ ఉద్యోగం అనేది వస్తుంది. వృత్తిపరంగా ధనుసు రాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. మీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందబోతోంది. అంటే గత నెలలలో మీరు ఏ విధంగా వృత్తిపరంగా ఇటువంటి కష్టాలు పడినప్పటికీ కూడా వాటి యొక్క ప్రతిఫలం ఈ 10 రోజుల్లో మీకు కనిపించబోతోంది. ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీకు సంతోషం లభిస్తుంది. అలాగే మీ యొక్క జీతభత్యాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును పొందుతారు. మీ ద్వారా పనిచేస్తున్న సంస్థకు మంచి పేరు వస్తుంది. మహిళా సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న ధనుసు రాశి వారికి మీ యొక్క ఉద్యోగ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ధనుసు రాశి వ్యాపారస్తులకు ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు కనుక కొత్త వ్యాపారం ప్రారంభించినట్లయితే ఆ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. చేస్తున్న వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలనుకునే వారికి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు చేస్తున్న వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక లాభాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. రానున్న 10 రోజుల్లో మీరు చేయాలనుకుంటున్న వ్యాపారం గురించి 1-2 సార్లు ఆలోచించి మీరు చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మార్కెట్లో రాణించగలదో నిపుణుల సలహా తీసుకొని వ్యాపారం ప్రారంభించడం ద్వారా వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడిదారులకు ఈ సమయంలో పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలోనూ లాభాలు చేకూరుతాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మీరు పెట్టుబడి పెట్టిన ఏ రంగమైనా సరే మీకు అనుకూలమైన మార్పులు తెస్తుంది. మీ యొక్క వ్యాపారం అనేది లాభాల బాట పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకు ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా శాంక్షన్ అవుతాయి. కొత్త బిల్డింగ్స్ కట్టడానికి టెండర్లు తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఫైనాన్స్ వ్యాపారస్తులకు కూడా ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ వ్యాపారం ఆర్థిక పరంగా వేగం పుంజుకుంటుంది. రానున్న 10 రోజుల్లో మీ యొక్క సంతానం ద్వారా మీరు మంచి పేరు ప్రఖ్యాతలను పొందబోతున్నారు. మీ సంతానం యొక్క చదువులు కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు అభివృద్ధి పొందిన కారణంగా మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీ యొక్క సంతానం వృద్ధికి, మీ సంతోషానికి దారితీస్తుంది. ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల
శ్రద్ధ చూపించడం చాలా అవసరం. సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర ఎంతో అవసరం. మీకేదైనా కలతగా అనిపించినట్లయితే వెంటనే చికిత్స చేయించుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోగలుగుతారు. ధనుసు రాశి వృద్ధులు ఈ సమయంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం ద్వారా అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడగలుగుతారు. ధనుసు రాశి వారి యొక్క భాగస్వామి ఉద్యోగపరంగా మంచి పొజిషన్లో చేరుకుంటారు. ఉద్యోగపరంగా మీ యొక్క భాగస్వామికి మంచి అవకాశాలు లభిస్తాయి. తద్వారా మీ యొక్క జీవితం సుఖవంతమవుతుంది. ఆర్థిక పరంగా ధనుసు రాశి వారికి రానున్న 10 రోజుల్లో అనుకూలమైన సమయం రాబోతోంది. మీరెంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క ఆర్థికాభివృద్ధి మెరుగుపడుతుంది. రేపటి నుంచి మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురవబోతోంది. ఎంతో సంపాదించిన డబ్బు నిలకడలేక ధనుసు రాశి వారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని నిపుణుల సలహా తీసుకొని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగి వేసారిపోయిన ధనుసు రాశి వారికి రేపటి నుండి అనుకూలమైన సమయం రాబోతోంది. ఈ సమయంలో మీరు వెళ్ళబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు నుంచి వచ్చే తీర్పు మీకు లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు అభివృద్ధి చెందడంలో కూడా సఫలీకృతమవుతారు. ధనుసు రాశి స్త్రీలు ఆమోదయోగ్యమైన స్వభావంతో అందరినీ ఆకట్టుకునే విధంగా మాట నేర్పరితనంతో ఉంటారు. వీరి యొక్క దృఢ సంకల్పంతో అనుకున్న పనిని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంగీతం మరియు అలంకారం అంటే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తారు. ధనుసు రాశి స్త్రీలు అలంకార ప్రియులని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వీరు ఎప్పుడూ కూడా అలంకారం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. ధనుసు రాశి స్త్రీలు తమ భాగస్వామి పట్ల ప్రేమాభిమానాలు ఎక్కువగా చూపిస్తారు. అదేవిధంగా తమ భాగస్వామి కూడా తమని అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. ఎంతటి సమస్యనైనా సరే తాము చాకచక్యంతో నేర్పరితనంతో ఎదుర్కొంటారు. సమస్యల్ని చూసి బెదిరిపోరు. వాటికి ఎదురు తిరిగి నిలబడే స్వభావాన్ని కలిగి ఉంటారు. మొండితనం, స్థిరమైన స్వభావం వీరికి ఎక్కువ. ధనుసు రాశి వారి స్త్రీలకు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ కోపం ఎక్కువ కాలం నిలబడదు. ధనుసు రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తిని మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే ధనుసు రాశి వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మీ జీవితంలో రాబోయే వ్యక్తి ద్వారా ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు. ధనుసు రాశి వారు రాయల్టీగా ఉంటారు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఎదుటివారికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. ధనుసు రాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయాల కారణంగా అనేక బాధలు కూడా పడుతూ ఉంటారు. మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మంచిది. మీ ఇంట్లో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలను పొందగలుగుతారు. దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని నిత్యం పఠించడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. సో చూశారు కదండి, రానున్న 10 రోజుల్లో మారుతున్న గ్రహ మార్పిడి కారణంగా ధనుసు రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేంటి, అలాగే వీరు ఈ సమయంలో ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఒక స్త్రీ కారణంగా ధనుసు రాశి వారి దశ ఏ విధంగా తిరగబోతోంది, మీ జీవితంలోకి వచ్చే స్త్రీ మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతోంది అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.